శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. భరతుడు శ్రీరామచంద్రుడి పాదాల వద్ద ఆయన పాదుకల్ని ఉంచి స్వయంగా ఆ పాదుకల్ని తొడిగి అంటున్నాడు, శ్రీరామచంద్ర, నువ్వు నా వద్ద న్యాసం చేసిన ఈ రాజ్యాన్ని తిరిగి మళ్ళీ నీకు నేను భద్రంగా అప్పగిస్తున్నాను. నా జన్మ చరితార్థమైంది, నా కోరిక నెరవేరింది. ఇప్పుడు ఈ రాజ్యం యొక్క సంపదలన్నింటినీ నేను దశగుణంగా అభివృద్ధి చేశాను. ఎక్కడ ఏమాత్రం ఏ లోటు రానివ్వలేదు అన్నాడు. భరతుడి మాటలు విన్నారు సుగ్రీవుడు, విభీషణుడు, ఈ మొదలైన వాళ్ళంతా. వాళ్ళకి ఆనందంతో ఆనంద బాష్పాలు వాళ్ళ నేత్రాల వంట ప్రవహించినాయి. భరతుడే మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు అన్నగారితో, శ్రీరామ, నువ్వు ఆనాడు నా తల్లి మీద ఉన్న గౌరవంతో ఈ రాజ్యాన్ని నాకు అప్పగించి నువ్వు వనవాసానికి వెళ్ళావు. అప్పుడు ఈ రాజ్యాన్ని నాకు అప్పగించావు. ఇప్పుడు నేను మళ్ళీ ఈ రాజ్యాన్ని నీకు సంతోషంగా అప్పగిస్తున్నాను. నువ్వు పట్టాభిషిక్తుడివి కావలసింది అయి మమ్మల్ని పరిపాలించు. అలా గనక నువ్వు మమ్మల్ని పరిపాలిస్తూ ఉంటే మేము నీ పరిపాలనలో ఉండాలని, నీ పరిపాలనని మేము అనుభవించాలి అని, అందులో సుఖశాంతులతో తేలియాడాలని మేము ఎంతో కలలు కంటున్నాం, అందరం కోరుకుంటున్నాం. మన తండ్రి గారి ఆశయం కూడా అదే. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వం ఇహలోకస్య స్వామిత్వమవధారయ. ఈ భూచక్రం ఎంతకాలం తిరుగుతూ ఉంటుందో, ఈ జ్యోతిష్ చక్రం, ఈ గ్రహ నక్షత్ర తారకాది ఈ చక్రం ఎంత కాలం తిరుగుతూ ఉంటుందో, యావతీ చ వసుంధర, ఈ భూమి ఎంతకాలం ఉంటుందో, తావత్, అంతవరకు కూడా నువ్వు ఈ లోకానికి స్వామిత్వాన్ని అవధారయ, స్వీకరించు. ఇది భరతుడు చేసిన ప్రార్థన. దీన్ని గనక మనం ఆలోచిస్తే, భరతుడి ప్రార్థనలో ఎంతకాలం తాను రాజ్యభారం మోసి దాన్ని అన్నగారికి అప్పగించినటువంటి ఆ సంతోషం కన్నా కూడా, ఒక సాధకుడు తాను తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని కలిగించుకొని జ్ఞానాన్ని పొంది ఎంతకాలం ఆ జ్ఞాన స్థితిలో, ఆ సచ్చిదానంద స్థితిలో ఉండాలి అంటే, ఈ చక్రం ఉన్నంత కాలం అని ఇప్పుడు చెప్పిన ఈ విశేషాలన్నీ దానికి అన్వయించుకున్నట్లయితే సాధకుడికి ఆధ్యాత్మిక పరంగా మహదానందం కలుగుతుంది. శంకర భగవత్పాదులు ఆయన కూడా అవతారం ధరించి మహాశివుడే ఆ రూపంలో వచ్చి ప్రస్థానత్రయానికి భాష్యాన్ని రాసి ప్రతి సందర్భంలో కూడా
మోక్షం అంటే ఏమిటో చెప్పి ఆ వివరాల్ని మనకి అనుగ్రహించిన ఆ సందర్భం కూడా ఇదే విధంగా ఈ శ్లోక భావానికి సరిపోతుంది. అంతకాలం మళ్ళీ మనమంతా పునర్జన్మ అనేది లేకుండా, జన్మ అనేది లేకుండా శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో ఉండాలి అని మనం భావిస్తాం. అదే ఈ జీవితానికి పరమ లక్ష్యం. ఈ భూమండలం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఈ భూమిని నువ్వు పరిపాలించు అని ఆయన నమస్కరించాడు. ఇంకా అక్కడి నుంచి శ్రీరామచంద్రుడు మిగిలిన వారు అమ్మవారితో సహా కదిలి అయోధ్యలోకి వెళుతున్నారు. వెళ్ళాలి. ఈ లోపల ఇంకొక ముఖ్య కార్యం నిర్వహించబడాలి. శత్రుఘ్నుడి యొక్క ఆదేశాల ప్రకారం ఆ అలంకరణలు జరిపేటటువంటి ఆ నైపుణ్యం గల పని వాళ్ళని పిలిచారు. వాళ్ళు వచ్చారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి కేశ సంస్కారాదులు కావించారు. వాళ్ళ చేత మంగళ స్నానాలు చేయించారు. నూతన వస్త్రాలు, దివ్య ఆభరణాలు ధరింపజేశారు. అప్పుడు శ్రీరాముడు పుష్పకాన్ని పిలిచి, నువ్వు నీ యజమాని అయినటువంటి కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో, ఇక్కడ నీ పని పూర్తి అయిపోయింది అని ఆజ్ఞాపించాడు. అది వెళ్ళిపోయింది. మరి కౌసల్య, సుమిత్ర, కైక ఈ మహారాణులు ముగ్గురు కూడా ఇక్కడ శ్రీరాముడికి అలంకరణం జరుగుతూ ఉంటే అక్కడ అమ్మవారిని కూడా రాణులు ముగ్గురు తమ ముద్దుల కోడల్ని అంతఃపురంలోకి తీసుకువెళ్ళి చక్కగా ఆమెతో అభ్యంగన స్నానాదులు చేయించి ఆమెను కూడా మంచి వస్త్ర ఆభరణాలతో అలంకరించి మంగళాచరణ గావించి పట్టు వస్త్రాలతో సువర్ణ ఆభరణాలతో అలంకరించారు. ఇంకా అప్పుడు వశిష్ఠ మహర్షి మీద కార్యభారం పడింది. పట్టాభిషేకం ఇంకా తర్వాత జరగవలసింది అదే వనవాస దీక్ష, అది పూర్తయింది. ఇంకా ఇప్పుడు శ్రీరాముడు పట్టాభిషిక్తుడు కావటానికి రంగం అంతా సిద్ధమైంది. ఆయన రేపే ముహూర్తము అని నిర్ణయించాడు. మంత్రులందరూ ఆ ఏర్పాట్లలో నిమగ్నులయ్యారు. అది ఈ లోపల 4 సముద్రాల నుంచి అనేక నదుల నుంచి కూడా పవిత్ర జలాల్ని తెప్పించాలి అభిషేకార్థం. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ సుగ్రీవుని చేత ఆజ్ఞాపింపజేశాడు భరతాదుడు. ఏమని, ఒక 4 మహావీరులైనటువంటి వానర ప్రముఖుల్ని పంపి ఆ అభిషేక జలాల్ని తెప్పించండి అని. వాళ్ళలో మరి ఆ హనుమంతుడు, తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు సమర్థులైన వాళ్ళు వాళ్ళకి ఆ బాధ్యతను అప్పచెప్పారు. వాళ్ళు బంగారు కలశాలతో పుణ్య నది, సముద్ర నదీ జలాల్ని తీసుకొచ్చారు. విభీషణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వాళ్ళ మిత్రులకి అందరికీ వారికి తగినట్లుగా వసతి సౌకర్యాలు కూడా కల్పించారు. అంతఃపుర స్త్రీలు, వానర స్త్రీలు అందరినీ సముచిత మర్యాదలతో సత్కరించారు. ఇదంతా జరిగిపోయింది. ఇంకా ఇప్పుడు వెళ్ళాలి, బయలుదేరి అయోధ్యలోకి వెళ్ళాలి. అతిథులందరూ కూడా ఆ శ్రీరాముని యొక్క దాతృత్వానికి, తర్వాత సౌహృదానికి, సౌశీల్యానికి ముగ్ధులయ్యి రామ పట్టాభిషేకం చూడాలి అనేటటువంటి ఆ వాంఛతో ఆ తహతహలాడుతూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తతస్థైః వానరశ్రేష్ఠైః ఆనీతం ప్రేక్ష్య తజ్జలం అభిషేకాయ రామస్య శత్రుఘ్నః సచివైః సహ పురోహితాయ శ్రేష్ఠాయ సుహృద్భ్యశ్చ న్యవేదయతు. ఆ జలం వచ్చిందని వారికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడి నుంచి శ్రీరామ పట్టాభిషేక ఘట్ట ప్రారంభమవుతుంది. ఇది మనం ఎంతో ఆనందంతో మనస్ఫూర్తిగా దానిని చదువుకుంటూ దాని భావాన్ని తెలుసుకుంటూ జన్మని చరితార్థం చేసుకుందాం. తతః సప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ రామం
రత్నమయే పీఠే సహసీతం న్యవేశయతు. వశిష్ఠుల వారు అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఎక్కడ రత్నమయే పీఠే రత్న సింహాసనం మీద ఆసీనుల్ని గావించారు. ఇద్దరు సింహాసనం మీద కూర్చున్నారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు ఈ మొదలైన మహర్షులు పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుల ప్రభువుకి నిర్మలములైన సుగంధ జలాలతో అభిషేకించారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన నలిసలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ. చక్కటి మంచి సువాసనలు వెదజల్లే ఆ జలంతో అభిషేకించారు. ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా యోధైశ్చైనాభ్యషించంస్తే సంప్రహృష్టాః సనైగమైః సర్వౌషధిరసైర్దివ్యైః దేవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుః తం దీప్తతేజసం తస్య అన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనైః రత్నైః నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు, పురప్రముఖులు వీళ్ళందరితో కలిసి వశిష్ఠాది మహర్షులు పరమ సంతోషంతో స్వామివారికి వేద మంత్ర పూర్వకంగా అభిషేకం చేశారు. వాళ్ళు ఆకాశంలో నిలిచి ఉన్న దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, దిక్పాలురు అందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళు వివిధములైనటువంటి ఓషధి రసములతో సీతారాములను అభిషిక్తులను చేయటం వాళ్ళు దర్శించారు. పూర్వం బ్రహ్మదేవుడు ఏం చేశాడు? రత్న ఖచ్చితమై కాంతుల్ని విరజిమ్ముతూ ఉన్న ఒక కిరీటాన్ని నిర్మించాడు. దాని చేత మనువుని పట్టాభిషిక్తుని చేశాడు మొదట. ఆ తర్వాత మనువంశంలో రాజులందరూ కూడా క్రమంగా ఈ కిరీటాన్ని ధరించి పట్టాభిషిక్తులయ్యి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. రామ పట్టాభిషేకానికి ఏర్పడిన సభా మందిరం బంగారంతో నిర్మించబడింది. అది అమూల్యములైన వివిధములైన రత్నాలచే పొదగబడింది ఆ మండపం. అందులో ప్రముఖులైన పౌరులు ఆసీనులై ఉండటం వల్ల అది ఇంకా కళకళలాడుతుంది. ఆ సభలో వివిధ రత్నాలతో పొదిగిన ఒక పీఠం మీద బ్రహ్మ నిర్మితమైన ఆ కిరీటాన్ని విద్యుక్తంగా ఉంచారు. పిమ్మట మహాత్ముడైన వశిష్ఠుడు, ప్రముఖులైన ఋత్విక్కులు ఆ కిరీటంతో ఇంకా వివిధలైన భూషణాలతో శ్రీరాముణ్ణి అలంకరించారు. కిరీటేన తతః పశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. ఛత్రంతు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం. స్వామివారికి శత్రుఘ్నుడు తెల్లని ఛత్రాన్ని పట్టుకున్నాడు. సుగ్రీవుడు తెల్లని వింజామరలతో సేవిస్తున్నాడు. శ్వేతంచ వాలౌ యజనం సుగ్రీవో వానరేశ్వరః. రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతుల్ని ప్రసరింపజేసే ఇంకొక వింజామరను కైకొని సంతోషంతో ఆయన ఆ వింజామరతో వీస్తున్నాడు. హృష్టో రామస్య జగ్రాహ రాక్షసేంద్రో విభీషణః మాలాంజ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుః వాసవేన ప్రచోదితః. వాయుదేవుడు ఇంద్రుడు పంపగా వచ్చి 100 పద్మాలతో కూడి మెరుగుతున్న బంగారు మాలని, వివిధ రత్నాలతో మణులతో భాసులుతున్న ముత్యాల హారాన్ని ఆ ప్రభువుకి సమర్పించాడు. మాలాం
జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయు వాసవేన ప్రచోదిత. సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదిత. ముత్యాల హారాన్ని కూడా ఆ వాయువే ఇచ్చాడు. తర్వాత ఆ శ్రీరామునికి ఆ మహోత్సవంలో దేవతలు గంధర్వులు ఆ పట్టాభిషేకోత్సవంలో గానం చేశారు. ప్రజగుర్దేవ గంధర్వాక నృతుశ్చాప్సరో గణా. అప్సర స్త్రీలు నృత్యం చేశారు. అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమత భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాక గంధవంతి చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే. ప్రకృతి కూడా ఎంత ఆనందించింది, ఎంత చక్కగా ఆ తన ధర్మాన్ని అది నిర్వహించింది అంటే, భూమి సస్యవతిగా ఉన్నది, ఫలవంతంగా ఉన్నాయి వృక్షాలన్నీ, పుష్పాలన్నీ చక్కటి సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. సహస్ర శతం అశ్వానాం ధేనూనాంచ గవాన్ తథా దదౌ శతం వృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభ. ఆయన ఆ వందల కొలది వృషభాల్ని బ్రాహ్మణోత్తములకి దానం చేశాడు. ఆ మహాత్ముడు ఇంకా 30 కోట్ల బంగారు నాణ్యాలు, అమూల్యములైన వివిధాలైన ఆభరణాల్ని, వస్త్రాల్ని ద్విజులకి కానుక ఇచ్చాడు. 30 కోటిర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః నానాభరణ వస్త్రాన్ని మహార్ఘాణి చ రాఘవ. శ్రీరామచంద్రుడు ఈ దానాలన్నీ చేస్తున్నాడు. అర్కరశ్మి ప్రతీకాశాం కాంచనీం మణి విగ్రహం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్చన్ మనుజర్షభ. మణులు పొదిగిన ఒక బంగారు హారాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు. వైడూర్యమణి చిత్రే చ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ దదౌ అంగదే దదౌ. అంగదుడికి చక్కటి రత్నాలతో వైడూర్యాలతో పొదగబడినటువంటి ఆ భుజకీర్తుల్ని వాలి కుమారుడైన అంగదుడికి కానుకగా ఇచ్చాడు. ఇంకా ఆయన ఏం చేశాడు, ఒక ముత్యాల హారాన్ని సీతాదేవి చేతికి ఇచ్చాడు. మణి ప్రవర జుష్టంచ ముక్తాహారం అనుత్తమం సీతాయై ప్రదదౌ రామ చంద్ర రశ్మి సమప్రభం. చంద్రుని తెల్లటి కాంతుల్ని వెదజల్లుతూ ఉన్నటువంటి ఒక ముత్యాల హారాన్ని ఇస్తే, అరజే వాససి దివ్యే శుభాన్యాభరణాన్ని చ అవేక్షమాణ వైదేహి ప్రదదౌ వాయుసూనవే. ఆ అమ్మవారు ఏం చేసింది అంటే, భర్త వైపు చూస్తూ స్వచ్ఛములై దివ్యములైన వస్త్రాల్ని, చక్కని ఆభరణాల్ని మారుతికి కానుకగా ఇచ్చింది. అంటే స్వామివారు ఏం చేశారు, మణి ప్రవర జుష్టంచ ముక్తాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామ రామచంద్ర చంద్ర రశ్మి సమప్రభం అరజే వాససి. స్వచ్ఛములైనటువంటి వస్త్రాలు, శుభాన్య ఆభరణాన్ని చ అవేక్షమాణ వైదేహి ప్రదదౌ వాయుసూనవే. అవి హనుమంతుడికి ఆమె కానుకగా ఇచ్చింది. తర్వాత అమ్మవారు ఏం చేసింది, తన మెడలోని కంఠాభరణం తీసి తన భర్తని సమస్త వానరుల వైపు పదే పదే చూస్తున్నది. ఆమె మనస్సులో భావాన్ని గ్రహించిన శ్రీరాముడు ఆమెతో అంటున్నాడు ఒక మాట, ఓ సీతాదేవి, సాటిలేని పౌరుషం, పరాక్రమం, ప్రతిభ మొదలైన లక్షణాలని పూర్తిగా కలిగి నీ ఆదరానికి పాత్రుడైన ఉత్తముడికి ఈ హారాన్ని నువ్వు బహుకరించు అన్నాడు. అప్పుడు ఆవిడ ఆ హారాన్ని ఏం తటపడాయించకుండా హనుమంతుడికి ఇచ్చేసింది. ఆ హనుమంతుడు ఆ హారాన్ని ధరించాడు. వెంటనే చంద్రకిరణాలు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘంతో కూడి ఉన్న పర్వతం వలె అతడు విరాజిల్లాడు. అవముచ్యాత్మన కంఠాత్ హారం జనక నందిని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ ఏతాని సర్వశః దదౌ సా వాయుపుత్రాయ
తంహారం అసితే క్షణ హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభ చంద్రాంశు చయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ మైందుడికి, ద్వివిధుడికి, నీలుడికి వాళ్ళకి తగినటువంటి వాళ్ళు ఆ కోరిన వాటిని బహుమానాలన్నీ ఇచ్చాడు. వృద్ధులైన వానరులకి తదితర కపివరుల్ని నూతన వస్త్రాలతో, ఆభరణాలతో తగిన రీతిగా సత్కరించాడు. ఎంతటి కార్యాన్నైనా సులభంగా నిర్వహించగలిగిన శ్రీరాముడు విభీషణుణ్ణి, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖుల్ని వస్త్ర ఆభరణాలతో బహూకరించాడు, సత్కరిస్తున్నాడు. తతో ద్వివిధమైందాభ్యాం నీలాయ చ పరంతప సర్వాన్ కామ గుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుధాధిప సర్వవానర వృద్ధాశ్చ ఏ చాన్యే వానరేశ్వరాః వాసోభిర్భూషణైశ్చైవ యథార్థం ప్రతిపూజితాః విభీషణోధ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తథా సర్వవానర ముఖ్యాశ్చ రామేణ క్లిష్టకర్మణా యథార్హం పూజితాః సర్వైః కామైర్రత్నైశ్చ పుష్కలైః ప్రహృష్ట మనస సర్వే జగ్మురేవ యథాగతం. ఇక వాళ్ళు శ్రీరామచంద్రుడికి నమస్కరించి ఆయన అనుమతితో వాళ్ళు కిష్కింధకి బయలుదేరారు. సత్ నత్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధాం అభ్యుపాగమన్ను సుగ్రీవో వానర శ్రేష్టో దృష్ట్వా రామాభిషేచనం పూజితైశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్పురీం. రాముడు పూజించాడు, సుగ్రీవుడు ఆయన అభిమానాన్ని సోరగొన్నాడు. ఆయనకి కృతజ్ఞతలు చెప్పి ఆయన కిష్కింధ రాజ్యానికి బయలుదేరాడు. రామేణ సర్వకామైశ్చ యథార్హం ప్రతిపూజితః లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాత్ విభీషణ. తన ఆ శ్రీరామచంద్రుడికి తన హృదయంలో నిలుపుకొని ఆయన విభీషణుడు కూడా బయలుదేరాడు. తర్వాత సహ రాజ్యమఖిలం శాసన్ నిహతారిర్మాయశాః రాఘవ పరమోదార శశాస పరయామృత. దుష్టుల్ని శిక్షిస్తాడు, మిగిలిన శిష్టుల్ని రక్షిస్తాడు అటువంటి ఉదార స్వభావుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు సమస్త కోసల రాజ్యాన్ని పరమోదార శశాస పరయామృత పరమ సంతోషంతో రాజ్యపాలన కొనసాగిస్తున్నాడు. ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సల. లక్ష్మణుడితో అంటున్నాడు శ్రీరాముడు, ఆతిష్ట ధర్మజ్ఞ మయా సహేమాం గాం పూర్వరాజాధ్యుషితాం బలేన తుల్యం మయా త్వం పితృభిర్ధృతాయ తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ. నువ్వు యువరాజువై ఈ రాజ్యభారాన్ని వహించు అని లక్ష్మణ కుమారుణ్ణి యువరాజుగా నియమించాడు. యువరాజ పదవిని స్వీకరించు అంటూ శ్రీరాముడు ఎంతగా నవత చెబుతున్నా కూడా లక్ష్మణుడు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఆ పిదప ప్రభువు ఏం చేశాడు? భరతుని యువరాజుని చేశాడు. మరి లక్ష్మణుడు వద్దన్నాడుగా. సర్వాత్మన పర్యనునీయమానో యదాన సౌమిత్రి రూపయితి యోగం నియుజ్యమానోపి చ యౌవరాజ్యే తతోభిషించద్భరతం మహాత్మా. ఇంకా ఆ భారం వచ్చి భరతుడి మీద పడింది. లక్ష్మణుడు ఎందుకని ఆ యువరాజ్య భారాన్ని అంగీకరించలేదు? లక్ష్మణుడి యొక్క ఆలోచన విధానమే వేరు. ఆయనకు అసలు రాజ్యం మీద కానీ పదవుల మీద కానీ దేని మీద ఎప్పుడూ దృష్టి లేదు కాబట్టే అన్నగారు ఎప్పుడైతే అడవులకు బయలుదేరాడో ఆయన వెనక ఆయనే బయలుదేరాడు. అన్న వద్దన్నా కూడా బలవంతాను ఒప్పించి బయలుదేరాడు. ఆయనకి లక్ష్మణుని వైరాగ్యం తరువాత ఆయన యొక్క మనస్సులో స్వామివారి మీద ఉన్న భక్తి ప్రపత్తులు సర్వ సాధక లోకాలకి ఎప్పుడు అనుసరణ యోగ్యాలే. అది లక్ష్మణుని యొక్క ఆయన యొక్క పద్ధతి, ఆయన విధానం, ఆ పాత్ర అలాంటిది. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? పౌండరీక అశ్వమేధాభ్యాం
వాజపేయేన చ అసకృతు అన్యైశ్చ వివిధైర్యజ్ఞైః అయజత్తు పార్థివర్షభ. పౌండరీకం, అశ్వమేధం, వాజపేయం, ఇంకా అనేక రకాలైన యజ్ఞాల్ని ఆయన ఒకసారి కాదు అనేక సార్లు నిర్వహించాడు. అప్పుడు ఆయన 10,000 సంవత్సరాల పాటు కోసల రాజ్యం దశ సహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవ శతాశ్వమేధాన్ ఆజక్రే సదశ్వాన్ భూరి దక్షిణాన్. అది మేలుజాతి అశ్వాల్ని పుష్కలంగా దక్షిణలు ఇచ్చి 100ల కొలది అశ్వమేధ యాగాలు ఆయన చేశాడు. తర్వాత ఆజాను లంబబాహు స మహాస్కంధ ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామ పృథివీం అన్వపాలయతు. ఆ శ్రీరామచంద్రుడు బహువిధములైన యజ్ఞాలు నిర్వహించాడు. బంధుమిత్రులతో కూడి ఆయన తన పరిపాలనని కొనసాగించాడు. రాఘవశ్చాపి ధర్మాత్మ ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞైః జ్ఞాతి బాంధవ. ఆయన అనేక యజ్ఞాలు చేశాడు. సపర్యదేవన్ విధవా నచ వ్యాళకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యపాలన చేస్తూ ఉండగా స్త్రీలకి వైధవ్యం అనేదే లేదు, ప్రజలకి క్రూర మృగాల బాధ వ్యాళకృతం భయం లేదు, వాళ్ళు వ్యాధిజం భయం రోగగ్రస్తులు కాలేదు, అది ఇంకా దొంగలు ఇలాంటి భయం తస్కర భయం లేదు, ఎటువంటి అనర్థాలు కలగలేదు. పెద్దలు బతికి ఉండంగా వారి పిల్లలు మృత్యువులు పాలవటం అనేది రామరాజ్యంలో లేదు. ప్రజలంతా ఎలా ఉన్నారు? ధర్మ నిరతులై సంతోషంతో జీవించారు. వాళ్ళు ఆ ప్రభువునే ధ్యానిస్తూ పరస్పర విరోధాలు లేక ఆత్మీయతతో మెలుగుతున్నారు. ఏమిటి దీని అర్థం? ప్రజలు ఆ స్థితిలో ఉంటే వాళ్ళ మనస్సు స్వస్వరూప జ్ఞానం వైపుకి వెడుతుంది. ఒక్క సన్యాసం స్వీకరించిన వాళ్ళ మనస్సే ఆ స్థితిలో ఉంటుంది. ఎందుకని? ఏ విధమైనటువంటి బాధల బందీలు వాళ్ళకే ఉండవు, వీళ్ళకే లేవు. వీళ్ళు గృహస్థులుగా కుటుంబ జీవితాలని గడుపుతున్నా ఏ విధమైన చిక్కుచింత లేదు. ఇది రాజ్య పాలన వల్ల వచ్చింది. అందువల్ల ఇప్పుడు రామరాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ప్రజలందరూ వారి దృష్టిని మోక్షం వైపుకి మళ్లించుకోవాలి. ఇది శ్రీరాముని యొక్క అవతార ప్రయోజనం. కానీ ఈనాడు వద్దన్న కొద్దీ ఎంత లభిస్తే అంతతో తృప్తి పడక వద్దన్న కొద్దీ అనేక ఈ గుణాల్ని పెంచుకొని ఈనాటి మానవుడు ఏం చేస్తున్నాడు? సాధన అంటే ఏమిటో తెలియక, స్వస్వరూపం అంటే ఏమిటో తెలియక, తను ఉన్న అజ్ఞానమే జ్ఞానంగా భావించి పైగా దీన్ని కాదంటే వాళ్ళ మీద యుద్ధాలు చేయటం, వాళ్ళని నిందించటం, ఇలాంటి రకరకాలైన అవలక్షణాలు లోకంలో వ్యాపించి ఉన్నాయి. అదే చెప్తున్నాడు, నిర్దస్యురభవల్లోక న పర్యదేవన్ విధవా నచ వ్యాళకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. నిర్దస్యురభవల్లోకో నానర్థ కంచిదస్పృశతు నచ స్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాణి కుర్వతే సర్వం ముదితమేవాసీతు సర్వో ధర్మపరో భవతు రామమేవానుపశ్యంతో నాభ్యషించన్ పరస్పరం. అసలు హింస అనేది లేదు ఆయన రాజ్యంలో. అలాంటి రాజ్యం ఉండాలి. కానీ మానవుడు తనకి తాను తెచ్చుకొని ఇంకా ఊబిలో కూరుకుపోతున్నాడు. అది స్థిరంగా ఉండదు. క్రమక్రమంగా ఇందులో నుంచి బయటపడతాడు. పడి తీరాలి, లేకపోతే మోక్షం లేదు. ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణ నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. ఆయన పరిపాలనలో ప్రజలందరూ దీర్ఘాయువులు, సంతాన సమృద్ధి, ఇంకా శోకరహితులు, ఆరోగ్య భావంతో విలసిల్లుతున్నారు. రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథా. రామ అంటే పరమాత్మ. వీళ్ళ మనస్సు ఎప్పుడు పరమాత్మ మీదే ఉన్నది తప్ప అసలు తాము జీవులమని, పుట్టామని, ఇది లోకం అని ఈ దృష్టి లేదు వాళ్ళకి.
అందుకని ఏమంటున్నారు, రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథ. కానీ అది ఈనాడు ఉన్నది, కొద్దిగా అందులో మరి ఆ మిగిలిన భావాలు రాము రాము అని అంటున్నాము, కానీ మళ్ళీ వెంటనే మాయలో పడిపోతున్నాం. నిజంగా రాముడి పాలనలో అది లేదు. వాళ్ళు ఎప్పుడు జ్ఞాననిష్ఠులయ్యే ఉన్నారు, మాయలో పడలేదు. కానీ ఇవాళ అది ఉంది, ఇది ఉంది. రామభూతం జగదభూతు రామే రాజ్యం ప్రశాసతి నిత్య పుష్పాః నిత్య ఫలాః తరవః స్కంధ విస్తృతాః కాలే వర్షీ చ పర్జన్యః సుఖ స్పర్శశ్చ మారుతః. గాలి ఎప్పుడూ సుఖంగానే ఉంది, మేఘం ఎప్పుడూ సకాలంలోనే అవసరం వచ్చినప్పుడే కురిచింది. వృక్షాలు చక్కగా ఏపుగా పెరిగి వాటి యొక్క అవి చేయవలసినటువంటి ఉపకారాన్ని చేస్తున్నాయి. బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాః లోభ వివర్జితాః. ఎవ్వరిలోనూ లోభం అనేది లేదు. స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః. తమ కర్మలతో సంతృప్తి పొంది వాళ్ళు తమ కర్మల్లోనే నియమితులై ఉంటున్నారు. ఆసన్ ప్రజాః ధర్మరతాః రామే శాసతి నా అనృతాః. అక్కడ అనృతం అనేది లేదు. సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః. అందరి దృష్టిలోనూ ధర్మమే, ఎక్కడ ఏ విధమైనటువంటి వేరే అధర్మం అనే భావమే లేదు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిః సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయతు. 10,000 సంవత్సరాలు 10,100 సంవత్సరాలు అంటే మొత్తం 11,000 సంవత్సరాల పాటు ఆయన ఈ 11,000 అనేది ఏమిటి? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నది కదా, ఏదో సంవత్సరాలు చెప్పాలి కాబట్టి చెప్పిన మాట. అప్పటికి ఇప్పటికీ రామరాజ్యమే ఉన్నది. అది మనం చూడగలిగితే కనిపిస్తుంది, లేకపోతే ఈ రావణ రాజ్యం కనిపిస్తుంది. ప్రతి ఒక్కడూ రావణ రాజ్యంలో నుంచి బయటపడాలి. అందుకే శ్రీరాముడి అవతారం వచ్చినది. ధన్యం యశస్యం ఆయుష్యం రాజ్ఞాంచ విజయావహం అధికావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినా కృతం యః పఠేత్ శృణుయా లోకే నరః పాపాద్ విముచ్యతే. వాల్మీకి ఫలశ్రుతి చెప్పుకుంటున్నాడు, ఎవరైతే ఈ రామాయణ మహాకావ్యాన్ని పఠిస్తారో వాళ్ళకి పాపాద్ విముచ్యతే. ఇది ఎటువంటిది? ధన్యం, ఇది శుభప్రదమైంది. ఆయుష్యం ఆయురారోగ్యాలను కల్పిస్తుంది. విజయావహం కీర్తి ప్రతిష్టల్ని పెంపొందింపజేస్తుంది. ఆది కావ్యం ఆయనే చెప్తున్నాడు, ఈ రామాయణం ఆది కావ్యం. ఇత్వ ఆర్షం, ఇది పైగా ఆర్షమైనది, ఋషుల చేత వాల్మీకి మహర్షి చేత చెప్పబడింది కాబట్టి ఇది ఆర్షం. పుత్ర కామస్తు పుత్రాన్వై ధన కామో ధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం. రామాభిషేచనం వింటే, కేవలం వింటే అంటే అలా పైపైన విన్నా ఫలితం ఉంటుంది. ఇంకా అభిమానంతో నిండు భక్తితో ఇతరములైనటువంటి రావణ గుణాల్ని పోగొట్టుకున్న కొద్దీ ఆ రామ గుణాలు ప్రవేశిస్తే అదిగో ఇప్పుడు పుత్రకాముడికి పుత్రులు కలుగుతాయి. ఏ విధమైనటువంటి కోరిక లేకుండా తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వహిస్తే పుత్రులు లేని వాడికి పుత్రులు కలుగుతారు. అదే పరమాత్మ ఇస్తాడు. అదే ధన కామో అంతేకాని నాకు ధనం కావాలనుకుంటే వస్తుందా? రాలేదు కాబట్టి నేను రామాయణం నమ్మను అంటే అది కుదిరేది, అది పొరపాటు. లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రాజా రిపుశ్చాప్యధితిష్టతి రాఘవేణ యథా మాత సుమిత్ర లక్ష్మణేన చ భరతేనేవ కైకేయి జీవపుత్రాస్తథా స్త్రియః భవిష్యంతి సదానందాః పుత్రపౌత్ర సమన్వితాః. పుత్రుల చేత ఆనందాన్ని తల్లులు పొందుతున్నారు. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘం ఆయుశ్చ విందతి. రామాయణం వింటే ఆయువు దీర్ఘము అంటే అది ప్రాప్తం ఎంతో అంతే.
రామస్య విజయం చైవ సర్వం అక్లిష్ట కర్మణ. ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాధించడానికి మనం శ్రీరాముడి విజయాల్ని, ఆయన యొక్క ఆ విజయాల్ని తెలిపే రామాయణ గాథని వింటే ఏమిటి ఫలితం? దీర్ఘాయువులవుతారు. వాల్మీకి మహర్షి విరచితమైన ఈ మహాకావ్యాన్ని శ్రద్ధగా ఆలకించిన వాళ్ళు జితక్రోధులై దారిద్ర్యాది దుఃఖాల నుంచి విముక్తులవుతారు. దీర్ఘకాలం బంధువులకి దూరమైన వాళ్ళు మళ్ళీ బంధువులతో కలుసుకుంటారు. శ్రీరాముడి అనుగ్రహం వల్ల వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎలాగా? శ్రుత్వా రామాయణమిదం దీర్ఘం ఆయుష్య విందతి రామస్య విజయం చైవ సర్వం అక్లిష్టకర్మణ శృణోతి ఇదం కావ్యం ఆర్షం వాల్మీకినా కృతం శ్రద్ధధానో జతక్రోధో దుర్గాణ్యతితరత్యసౌ. కష్టాలన్నింటినీ అధిగమిస్తారు రామాయణ కథ వింటే. అందుకనే ఆనాటికి ఈనాటికి రామాయణ కథ శ్రవణం, కథా శ్రావణం, కథా పారాయణ, రామాయణ కావ్య పారాయణం, రామాయణ ప్రవచనం. మనం కూడా ఆ ఉద్దేశంతోనే మనకి ఎంత ప్రాప్తమో అది పొందడం కోసమే మనం రామాయణాన్ని ఒక ఆలంబనంగా చేసుకున్నాం. సమాగమం ప్రవాసాంతే లభంతే చాపి బాంధవైః ప్రార్థితాశ్చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిక రాఘవాత్ శ్రవణేన సురాః సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతాం వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై. రామాయణ శ్రవణం చేత దేవతలు ప్రసన్నలవుతారు. ఆ కుటుంబాలకి దుష్ట గ్రహ బాధలు పోతాయి. రాజ్యాలను కోల్పోయిన వాళ్ళు రామాయణ శ్రవణంతో మళ్ళీ రాజ్యాలని పొందుతారు. తిరిగి రాజ్యాలను పొందుతారు. వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేతు స్త్రియో రజస్వలా శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమాన్ పూజయంశ్చ పఠక్షేమం ఇతిహాసం పురాతనం సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్ ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా. ఇటువంటి రామాయణం పూర్తిగా చక్కగా విన్నా సరే, పఠతః సదా చదువుకున్నా సరే, ప్రియతే సతతం రాముడు ఎప్పుడు ఆనందిస్తాడు. ఆయన కథ వింటే ఆయనకు ఆనందం. ఆయన కథని ఎవరైనా చెప్పినా ఆయనకు ఆనందం. సఖి విష్ణు సనాతన, రాముడే సనాతనుడైన విష్ణువు. ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభువు, ఆయనే ఆదిదేవుడు, మహాబాహువు, ప్రభువు. సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే, రాముడే రఘుశ్రేష్ఠుడు. మరి శ్రీమన్నారాయణుడి లక్ష్మణస్వామి ఆదిశేషుని అవతారము. మహావిష్ణువు శ్రీరాముడు. ఏమిటి విష్ణువు ఆదిశేషుడు? ఆదిశేషుడు కాలస్వరూపం, కాలం మీద శయనించి ఉంటాడు. మొత్తం అంటే అది ఒక సంకేతం. మొత్తం అంతటా విష్ణువు వ్యాపించే ఉన్నాడు విష్ణువు. కానీ కాలం మీద శయనించాడు అంటే అర్థం ఏమిటి? కాలం ఆయన చెప్పిన విధానంగా నడుస్తూ ఉంటుంది. కాలం దీన్నంతటిని నడుపుతున్నది అంటే కాలస్వరూపుడై ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్నాడు. ఆయనే విష్ణువు, ఆయనే శేషుడు, అంతా సమస్తము ఆయనే. ఎందుకని ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి? అంతటా వ్యాపించి ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది మనం ఈ మాట అనుకోందే మనకి సంతృప్తి కలగదు. సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్నియమేన సత్విగి. మీరు చక్కగా నియమం ప్రకారం వినండి. అఖ్యానమోజస్కర మృద్ధికామయికి ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం
భద్రమస్తు వః ప్రవ్యాకరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం. ఈ శ్రీమన్నారాయణుని ప్రభావం లోకమంతటా ప్రసరించుగాక. ఈ రామాయణాన్ని తమ పుస్తకం కలిగి ఉన్న ఇందులో దివ్య గాథల్ని విన్న దేవతలు, పితృదేవతలు సంతృప్తి పడతారు. పితృదేవతలు సంతృప్తి పడతారు అనటానికి దశరథుణ్ణి తీసుకొచ్చిన కారణం అదే. వాల్మీకి మహాముని రచించిన రామాయణ సంగీతని భక్తితో వ్రాసిన వారు తప్పక స్వర్గ సుఖాల్ని పొందుతారు. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా. భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషిణా కృతాం లేఖయంతి గచ నరాక తేషాం వాసస్త్రివిష్టపే. రామాయణం రాసినా సరే వాళ్ళు త్రివిష్టపంలోనే ఆ దశరథుని ప్రక్కనే ఉంటారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 31-శతతమః సర్గః. శ్రీరామ పట్టాభిషేకో నామ 31-శతతమః సర్గః. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. రామాయణ పారాయణ సమాపనే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్ర అంతరంగాయ మిథిలా నగరీపతేగే భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. ఆత్మాత్మం గిరిజా క్షితిజామతిః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరః యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం రామాస్తుతే పూజనం. ఈ విధంగా శ్రీరామచంద్ర పరబ్రహ్మ యొక్క అనుగ్రహం చేత రామాయణం 6 కాండలు ఇదే విధంగా బాలకాండతో ప్రారంభించి సుమారుగా 10 నెలల క్రిందట ప్రారంభించి ఈనాటితో పూర్తి చేశాను. ఇందువల్ల నా జన్మ ధన్యమైందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను గురించి నేను ఒక ముక్క చెప్పుకోవటంలో దోషం లేదు. నా పేరు మద్దూరి రామమోహనరావు. మా తండ్రి గారు శ్రీరామశాస్త్రి గారు. ఆయన సాహిత్య శిరోమణి. ఆయన యొక్క సాన్నిధ్యంలోనే సంస్కృత భాష పరిచయం నాకు లభించింది. నేను 1963వ సంవత్సరం మార్చితో భాషా ప్రవీణ ఓరియంటల్ టైటిల్ పూర్తి చేసి ఆ తర్వాత పండిత శిక్షణ వెంటనే పొంది 1964వ సంవత్సరం నుంచి కృష్ణా జిల్లా పరిషత్తులో వివిధ పాఠశాలల్లో గ్రేడ్ 1 ప్రధానోపాధ్యాయ గ్రేడ్ 1 తెలుగు పండితుడిగా
ఆ ఉద్యోగం చేసి నిర్వహించి చివరి 10 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడిగా కూడా నేను ఆ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 2002 అక్టోబర్లో ఆ ఉద్యోగ విరమణ చేసి ఇప్పటికీ ఈ ఈ విధమైనటువంటి ప్రస్థానత్రయ భాష్య పఠనం అధ్యయనంలో నిమగ్నమయ్యి కాలం గడుపుతున్నాను. ఇది నా యొక్క నేను ఇంకా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలల్లో ప్రధానంగా వీరులపాడు, ముదినేపల్లి, మండవల్లి 1964 నుంచి వీరులపాడు, 65, 66లో ముదినేపల్లి హై స్కూల్లో, 66 నుంచి 68 వరకు మండవల్లి హై స్కూల్లో, 68 నుంచి 77 వరకు చెన్నూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో, ఇంకా ఆ 77 నుంచి 2002 వరకు విస్సన్నపేట జిల్లా పరిషత్ హై స్కూల్ విస్సన్నపేటలో పనిచేసి ఆ ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం ఈ స్థితితో స్వామివారి సేవలో కాలక్షేపం చేస్తున్నాను. ఇక్కడ నా తమ్ముడు చిరంజీవి విశ్వం, ఆయన కూడా నా వలినే భాషా ప్రవీణ ఈ పండిత శిక్షణ పొంది నా తర్వాత 2 సంవత్సరాలు చిన్నవాడు. ఆయన కూడా ఇదే విధంగా ఆయన నిరంతర శివ పూజ ధురంధరుడు, ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు శ్రీనాథుని వలె. అలాగే మా తమ్ముడు వ్యాకరణ విద్యాప్రవీణ, ఇంకొక తమ్ముడు రాజేంద్ర ప్రసాద్, ఆయన కూడా ఇదంతా మా తండ్రి గారి యొక్క చలవ. వ్యాకరణ విద్యా ప్రవీణ పూర్తి చేసిన అతడు LICలో పనిచేశాడు. తర్వాత ముగ్గురు సోదరు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా ఇద్దరు భాషా ప్రవీణ పూర్తి చేసి తెలుగు పండితులుగా పనిచేశారు. ఆఖరి అమ్మాయి భాషా ప్రవీణ చేసింది కానీ ఆవిడ ఉద్యోగం చేయాల్సిన అవసరం రాలేదు. ఈ విధంగా మా కుటుంబం ఇటువంటి భక్తి ప్రపత్తులతో కాలక్షేపం చేస్తున్నాము. మరి ఈ విధానం ఇంకా మాకు పూర్తిగా కొనసాగి మాకు ఆ జీవన ఫలితం లభిస్తుందని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. సెలవు.